సెమీఫైనల్ 2లో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్, ఈ రెండు జట్టుల్లో ఏ జట్టు గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫైనల్గా? సో రెండు టీమ్స్ స్ట్రాంగ్గా ఉన్నాయండి, చెప్పడానికి లేదు. ఎందుకంటే మీరు 2022 సెమీఫైనల్ ఇండియా ఇంగ్లాండ్తోనే ఆడింది. అక్కడ ఇంగ్లాండ్ ఇండియాను చిత్తుగా ఓడించింది. 2024లో ఇండియా కప్ గెలిచింది, అక్కడ సెమీఫైనల్ ఇంగ్లాండ్తోనే ఆడింది, ఇంగ్లాండ్ ఓడించింది. ఇప్పుడు 2026 ఇప్పుడు చూస్తే డెఫినెట్గా మనకి ఇండియా టీం స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మీరు వాళ్ళ దాంట్లో చూడండి, విల్ జాక్స్ అనే ప్లేయర్ 4 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు ఉన్నాయి ఈ వరల్డ్ కప్లో. వాళ్ళ ఓపెనర్ ఫిల్ సాల్ట్ నుంచి అంత పెద్దగా రన్స్ రాలేదు. జేకబ్ బెథెల్ అని ఒక యంగ్ ప్లేయర్ ఉన్నాడు, తను చాలా చక్కగా ఆడుతుంటాడు. ఒకవేళ జాస్ బట్లర్ ఫైర్ అయిందంటే తన నుంచి భారీ ఇన్నింగ్స్ చూస్తాం. శామ్ కరెన్ ఒక మంచి ఆల్రౌండర్ లాగా మెచ్యూరిటీ వచ్చింది, మంచిగా బ్యాటింగ్ చేస్తున్నాడు, బౌలింగ్ చేస్తున్నాడు. జాఫర్ ఆర్చర్ ఉన్నాడు, ఆదిల్ రషీద్ ఉన్నాడు, అహ్మద్ ఉన్నాడు. సో ఎటు చూసినా వాళ్ళ టీం కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇండియా కూడా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఒక్క అడ్వాంటేజ్ ఇండియాకి ఏమి ఉండొచ్చు అంటే ఇండియన్ కండిషన్స్లో ఆడుతున్నారు, ప్లస్ క్రౌడ్ అంతా కూడా మ్యాక్సిమం ఇండియన్ సపోర్టర్స్ ఉంటారు, చీర్ అప్ ఉంటుంది. బట్ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్ త్వరగా వికెట్స్ తీసిందంటే డెఫినెట్గా ఇండియా డీలా పడుతుంది. ఒకవేళ ఇంగ్లాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఇండియన్ బౌలర్ సరిగా బౌలింగ్ చేయకుంటే ఎక్కువ రన్స్ కొడితే అక్కడ ఇబ్బంది. సో ఏ రకంగా చూసినా మనం జస్ట్ బికాస్ మనం ఇండియా కాబట్టి మనకి ఒక ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది, ఇండియా బాగా ఆడాలి, ఇండియా గెలవాలి, ఇండియాకి సపోర్ట్ చేయాలనేది మీకుంటుంది, నాకుంటుంది, ఎవరికైనా ఉంటుంది. బట్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ వైజ్ చూస్తే రెండు అంతే స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇండియా 2 సార్లు T20 వరల్డ్ కప్ గెలిచింది, ఇంగ్లాండ్ 2 సార్లు T20 వరల్డ్ కప్ గెలిచింది. సో రికార్డ్స్ అన్ని చాలా ఆల్మోస్ట్ ఈక్వల్ లాగా అనిపిస్తున్నాయి. ఓకే, ఇంగ్లాండ్తో జరగబోతున్నటువంటి సెమీఫైనల్ 2లో టీమిండియా తరపున సంజు శాంసన్ ఉంటాడా లేదా అనేటువంటి ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. దానికి కారణం ఏంటంటే మొన్న వెస్టిండీస్తో జరిగినటువంటి మ్యాచ్లో సంజు 97 నాట్అవుట్గా మిగిలాడు. ఆ తర్వాత అతను భావోద్వేగంతో హెల్మెట్ని తీసి కిందేసిన దాని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటండి? సో క్లియర్గా ఆడతాడు, దాంట్లో డౌట్ లేదు. ఓకే, సో డెలిబరేట్గా మీరు వాడే గ్లవ్ కావచ్చు, మీరు వాడే బ్యాట్ కావచ్చు, మీరు వాడే ఏ ఎక్విప్మెంట్ అయినా మీరు డెలిబరేట్గా మీ హావాభావాలలో కనిపిస్తుంది, మీరు డెలిబరేట్గా ఆ ఎక్విప్మెంట్స్ని అవమానిస్తున్నారా లేదా అనేది. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. ఐపీఎల్లో ఒక మ్యాచ్ జరిగినప్పుడు ఆవేష్ ఖాన్ అనే ఒక బౌలర్ వాళ్ళ టీం విన్ అయిన తర్వాత హెల్మెట్ని తీసి కంప్లీట్గా కింద నేల మీద ఇసిరి కొట్టింది, అక్కడ ఫైన్ పడింది. బట్ ఇక్కడ సంజు శాంసన్ విషయంలో తన లైఫ్లో ది బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిండు. ఎంతోమంది క్రిటిక్స్ తనని అవమానించిన, తన నుంచి టాలెంట్ ఉంది బట్ రావట్లేదు అని చెప్పినా కూడా ఒక క్రూషియల్ టైంలో వెస్టిండీస్తో మ్యాచ్ గెలిస్తేనే సెమీఫైనల్కి, అలాంటిది వన్ సైడ్ కంప్లీట్గా నిలబడి 97 రన్స్ కొట్టిన తర్వాత ప్రపంచానికి అంతా కూడా ఎస్ సంజు శాంసన్ ఇలాంటి ప్లేయర్, ఇది సంజు శాంసన్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేదని తనకు కూడా తెలుసు. సో అక్కడ హెల్మెట్ తీసి జస్ట్ అట్లా వదిలేసిండు అంతే. ఓకే, మేబీ ఇంకొంచెం ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని అట్లా వదిలేయడం కాకుండా జస్ట్ కింద పెట్టి ఉంటే అది వేరేలా ఉండి ఈ డిస్కషన్ వచ్చేది కాదు. దాంతోపాటుగా అంటే ఆ హెల్మెట్ని కింద విసిరేయడంతో పాటుగా ఆయన మతాచారం ప్రకారంగా ఆయన సెలబ్రేట్ చేసుకున్నారు. దాన్ని కొంతమంది స్వాగతిస్తూ ఉంటే మరికొంతమంది దాని మీద కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఇది కరెక్ట్ అంటారా? ఆఫ్ కోర్స్ పాకిస్తాన్ ప్లేయర్స్ చూడండి, వాళ్ళు గ్రౌండ్ మధ్యలోనే సెంచరీ చేసిన, 5 వికెట్లు తీసినా వాళ్ళ ఆచారం ప్రకారం నేల మీద పడుకొని నేలను ముద్దేయడము దాంతో చేస్తుంటారు. ఎగ్జాక్ట్లీ. వెస్టిండీస్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, వాళ్ళు సెంచరీ చేసిన 5 వికెట్స్ తీసినా వాళ్ళ మెడలో వాళ్ళు చైన్ వేసుకొని ఆ చైన్ని ముద్దు పెట్టుకోవడం అట్లాంటివి చేస్తుంటారు. ఇక్కడ మీరు దీన్ని పొలిటికల్గా మాట్లాడాలనుకుంటే దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఎగ్జాక్ట్లీ. బట్ వెన్ యూ లుక్ ఇట్ అట్ యాజ్ ఎ క్రికెట్, ఒక స్పోర్ట్ లాగా తీసుకుంటే తను నమ్మిన దైవాన్ని, ఇప్పుడు మీరు కొంతమంది దేవుడికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది, దృష్టికోణం ఉంటుంది అంతే. సో దాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సింది లేదు. అండ్ మోర్ ఓవర్ మీరు చూస్తే సంజు శాంసన్ విషయంలో ఐ థింక్ దీన్ని పొలిటికల్గా కాంట్రవర్సీ చేయకుండా ఉండడానికి ఒక కారణం ఏంటంటే తను ఫస్ట్ ఇట్లా అన్నాడు అంటే అల్లాకి నమస్కరించాడు, తర్వాత ఇట్లా అన్నాడు అంటే యేసుక్రీస్తుకి లాగా, తర్వాత ఇట్లా అన్నాడు అంటే 3 మతాలను కవర్ చేసి లాగా అయిపోయింది. సో ఎవరికి ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేసే వాళ్ళకి ఎక్కడా దొరకలేదు, సెక్యులర్ అనే వాళ్ళకి ఎక్కడ దొరకలేదు, కాంగ్రెస్ అనే వాళ్ళకి ఎక్కడ అందుకే ఇది పొలిటికల్ టర్న్ తీసుకోలేదు పెద్దగా. దీన్ని ఎవరు ఏం మాట్లాడడానికి కూడా లేదు. ఓన్లీ తను ఇప్పుడు మీరు చూడండి, కొంతమంది ఏదో ఉద్దేశపూర్వకంగా ఇటువంటి కమెంట్స్ చేస్తున్నారు తప్ప నిజంగా అతను పర్ఫార్మెన్స్ గురించే ఎక్కువగా చర్చ జరిగింది. ఆఫ్ కోర్స్ తను 97 మీకు ఒక విర్చువల్ క్వార్టర్ ఫైనల్, దాంట్లో ఒక ఎండ్, అప్పటి వరకు ఈ వరల్డ్ కప్ కంటే ముందు న్యూజిలాండ్తో ఫెయిల్ అయిన తర్వాత అసలు సంజు శాంసన్కి టీమిండియాలో ప్లేయింగ్ లెవెన్లో ప్లేస్ లేదు. ఒక మ్యాచ్లో
అభిషేక్ శర్మకి ఫుడ్ పాయిజన్ లేదంటే స్టమక్ అప్సెట్ అవడంతో తను టీమ్ ప్లేస్లోకి వచ్చిండు. ఆ తర్వాత మళ్ళీ ప్లేస్లో అభిషేక్ శర్మ టీంలోకి వచ్చిన తర్వాత సంజు శాంసన్ పక్కన పెట్టేశారు. రింకు సింగ్ వాళ్ళ ఫాదర్ చనిపోవడంతో రింకు సింగ్ ఆడకపోవడంతో అక్కడ సంజు శాంసన్ వచ్చిండు. అట్లా ప్లేస్ వచ్చింది తప్ప అసలు అక్కడ ప్లేస్ లేదు. సో అలాంటిది అసలు టీం ప్లేయింగ్ 11లో ప్లేస్ ఉండని ప్లేయర్ అనూహ్యంగా ప్లేస్ వచ్చి ఇండియా ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించినప్పుడు తన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలి. కానీ ఎగ్జాక్ట్లీ ఇవన్నీ ఇంకా ఏదో అంటారు కదా, పని లేనివాడికి ఇంకేదో అన్నట్టు అట్లా ఈ అనవసరమైన దాన్ని రచ్చరచ్చ చేయడం. వాళ్ళకి ఏదైనా పొలిటికల్ థింగ్స్ ఉంటే పొలిటికల్గా మాట్లాడుకోవాలి అంతే తప్ప దీని పాలిటిక్స్కి దానికి సంబంధం లేదు. తను చేసింది 100% ఈజ్ ప్లేయింగ్ ఫర్ ఇండియా. ఎగ్జాక్ట్లీ అనే తనేదో క్రిస్టియానిటీ అంటే కోసం ఒక మతం కోసం అతను ఆడడం లేదు, ఒక దేశం కోసం మాత్రమే తను ఆడుతున్నాడు. దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అండ్ చాలా మందికి తెలుసో తెలీదో సంజు శాంసన్ పేరు సంజు విశ్వనాథ్ శాంసన్. ఓకే, సంజు విశ్వనాథ్ శాంసన్. ఓకే, చాలా మందికి తెలియకపోవచ్చు. వాళ్ళ మదర్ బొట్టు పెట్టుకుంటారు. అవును. వాళ్ళ వైఫ్ ఒక హిందూ, చారులత రమేష్ తన పేరు, తను బొట్టు పెట్టుకుంటారు. ఇవన్నీ వాళ్ళకి తెలియదు. అవును, జస్ట్ మనకు ఒకటి కనిపించాలి, దాన్ని పట్టుకోవాలి, సోషల్ మీడియాలో వైరల్ చేయాలి, మతాల మధ్య చిచ్చు పెట్టాలి, రెచ్చగొట్టాలి అన్నలాగానే ఉంది. కానీ ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. సంజు విశ్వనాథ్ శాంసన్ తన పేరు. చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. సో ఇక్కడ ఇది అసలు అనవసరమైన చర్చ. బట్ వీ హ్యావ్ గాట్ ఇన్ టు దిస్. కొంచెం క్లారిఫికేషన్ ఇస్తే అయిపోతుందని. స్పోర్ట్ ఇస్ లైక్ స్పోర్ట్ని స్పోర్ట్ లాగా చూడాలి. తను ఆడుతుంది ఏదో క్రిస్టియానిటీకో ఏదో హిందూస్కో లేకుంటే ముస్లిమ్స్కో ఆడట్లేదు. హీస్ ప్లేయింగ్ ఫర్ ద కంట్రీ. ఎగ్జాక్ట్. ఇండియాకి ఆడుతున్నాడు, ఇండియాకి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు, ఇండియా జెండా రేపరేపులు ఆడేలాగా తన పర్ఫార్మెన్స్ ఉపయోగపడింది. సో వీ హ్యావ్ టు థింక్ ఇన్ దాట్ వే అంతే. ఇప్పుడు హిందూ దేవుడిని నమ్ముతాడు, ముస్లిం దేవుడిని నమ్ముతాడు, క్రిస్టియన్ దేవుడిని నమ్ముతాడు. దాంట్లో ఎట్లాంటి తప్పు లేదు. ఇంకా సంజు మంచి ఫామ్లో అయితే ఉన్నారు. సెమీఫైనల్ 2లో కూడా అతను రాణించేటువంటి పరిస్థితులు ఉన్నాయంటారా? అఫ్ కోర్స్ ఇప్పుడు తను ఆడుతున్న పర్ఫార్మెన్స్ చూస్తే ఖచ్చితంగా మంచి కాన్ఫిడెన్స్తో కనిపిస్తాడు. బట్ క్రికెట్ ఎలాంటి స్పోర్ట్ అంటే క్రికెట్ ఈస్ ఎ క్రూయల్ గేమ్ అంటారు. ఎందుకంటే నిన్న సెంచరీ చేసిన వాడు నెక్స్ట్ డే 0 కూడా అవుట్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ. నిన్న 0కి అవుట్ అయిన వాడు నెక్స్ట్ డే హీరో కూడా అవ్వచ్చు. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. ముందు ఎంత మనకు కాన్ఫిడెంట్ కనిపించలేదు సంజు శాంసన్. బట్ మొన్న ఆడిన ఇన్నింగ్స్ చాలా పరిణతితో ఆడారు అనేటువంటి అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేశారు. చాలా కాన్ఫిడెంట్ గా ఆడిండు, చాలా కంపోజ్డ్ గా ఆడిండు, చాలా బాధ్యతాయుతంగా ఆడిండు. ఎక్కడ కూడా నేను అంటే 6 కొట్టొచ్చు అయిపోద్దిలే అనేలా కాకుండా ఇన్నింగ్స్ లాస్ట్ వరకు ఉండాలి, మ్యాచ్ని గెలిపించాలి, నేను రెస్పాన్సిబుల్గా ఆడాలి. మీరు ఇందాక అన్నట్టు పరిణితి చెందిన ప్లేయర్ అంటారు కదా. సో కాన్ఫిడెంట్ క్రికెట్ ప్లేయర్ అంటే ఇట్లా ఉండాలి. అవసరమైనప్పుడు 6 కొట్టాలి, అవసరమైనప్పుడు సింగిల్ తీయాలి, అవసరమైనప్పుడు కంపోజర్ చూపించాలి, అవసరమైనప్పుడు అగ్రెసివ్గా బ్యాటింగ్ చేయాలి, బౌలర్ బాగేస్తే రెస్పెక్ట్ ఇవ్వాలనేలాగా. సో కంప్లీట్ ఆల్రౌండ్ బ్యాటర్ ఎట్లా ఆడాలో అట్లా ఆడిండు సంజు శాంసన్. ఓకే.